హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మటన్ కీమా కర్రీ అయితే చేస్తున్నాను. ఇది రైస్ కాంబినేషన్లో ఆర్ చపాతీ కాంబినేషన్లో ఎలా తిన్నా కూడా బాగుంటుంది. సో నేనైతే చపాతీ కాంబినేషన్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దానికోసము నేను కుక్కర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని షాజీరా, బగారా ఆకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్ ఇవన్నీ వేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పసుపు కూడా వేసేసుకొని రాస్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకొని కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న మిన్స్డ్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, పించ్ గరం మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత కుక్ చేసుకొని లాస్ట్ ఫైనల్లీ కొరియండర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.